ఈరోజు మేము అలా సరదాగా సండే రోజు బయటికెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అలా ఎక్కడికెళ్దామా అని అనుకుంటూ ఉండగా, సరదాగా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌కెళ్దామని అనుకోని అలా రైడ్ చేస్తూ బయటికెళ్ళామండి. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌కి వచ్చేసామండి. ఇక్కడ అడల్ట్‌కు రూ. 50 టికెట్, చిల్డ్రన్స్‌కి రూ. 30 అండ్ కెమెరా రూ. 100 టికెట్ అండి. అలానే పార్కింగ్ కూడా 2 వీలర్స్ అయితే రూ. 10, అలానే 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్‌కి అయితే రూ. 20 ఉంటుందండి. లోపలికి వెళ్ళగానే ఫోటోస్ తీసుకోవడానికి అందమైన లొకేషన్స్ గ్రీనరీతో ఉన్నాయి. అలానే ఒక వంతెన కూడా ఉంది. ఎంట్రన్స్‌లో పార్క్ యొక్క మ్యాప్ ఉంటుంది. దాన్ని చూసి మనము ఎలా వెళ్ళాలనే రూట్ కూడా మనము ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మేమందరము వాచ్ టవర్‌కు వెళ్ళాలనుకున్నాము. వాచ్ టవర్‌కు 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో వాకింగ్ వే అండ్ ఇంకొకటి ట్రెక్కింగ్ వే. సో, మేము ట్రెక్కింగ్ వేని ఎంచుకున్నాం. ట్రెక్కింగ్ వేలో వెళ్తున్నప్పుడు మాకు మంజులం బాయ్స్ సీనరీస్ గుర్తొచ్చాయి. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. మేము నడుచుకుంటూ అలా వాచ్ టవర్ వరకు చేరుకున్నామండి. వాచ్ టవర్ దగ్గర మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఆ పైనుండి చుట్టుపక్కల వాతావరణము చాలా బాగా కనిపిస్తుంది. నేచర్‌ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అక్కడి నుండి మేము కాటేజెస్‌కి వెళ్ళడానికి బయలుదేరాము. మార్గం మధ్యలో మేము అలా సరదాగా కొంచెం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేశాము. ఎదదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏం సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురూజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ నడుచుకుంటూ మేమైతే కాటేజ్‌ల దాకా చేరుకున్నాము. కాటేజ్‌లు ఇంకా కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి. కానీ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ పార్క్‌లో అయితే డ్రింకింగ్ అనేది నిషేధం అండి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. సో, ఇక్కడ డ్రింకింగ్ అనేది అలౌ లేదు. తాగాలి తాగి తెగ తూగాలి. సో, అక్కడ నుండి మేము బేషన్ చూడ్డానికని వెళ్ళాము. కానీ అక్కడ బేషన్ బొమ్మ మాత్రమే ఉంది. ఆ పార్క్‌లో మేము తీసుకున్న కొన్ని ఫోటోస్. నర్సాపూర్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి లంచ్ చేసాము. సో, అలా ఎంజాయ్ చేసి మళ్ళీ మేము తిరిగి రిటర్న్‌గా వెళ్ళిపోతున్నప్పుడు చుట్టూ ఫారెస్ట్‌లో ఆ వ్యూ ఎంతో బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తూ మేము తిరిగి వచ్చేసాము.